గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గోదావరి కుర్రాడు. ఈరోజు ఎక్కడికి వచ్చామ్మా? కన్నప్ప మూవీ కోసం వచ్చాం గైస్. సంధ్య 35mm 70mm ఇది. సారీ, సంధ్య 70mm గైస్. సంధ్య 70mm కన్నప్ప ఈరోజు రిలీజ్ అయింది. మన మంచి విష్ణు అన్నది. పొద్దున్నే లేచి మరీ వచ్చాం గైస్. ఇది ఇంట్లో లేకడు కానీ సినిమా అంటే ముందునే చేస్తాడు. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే జీరో గైస్. ఓన్లీ ప్రభాస్ కోసం వచ్చాం. ప్రభాస్ కోసమే ఫస్ట్ షో బుక్ చేసుకుని ప్రభాస్ కోసమే సినిమాకి వచ్చాం. అందరూ సినిమా తర్వాత 70 minutes తర్వాత 17 minutes వస్తాను తర్వాత వస్తాను అన్నది గైస్. మేము అప్పుడు దాకా మాకైతే సినిమా మీద ఒక్క 1% కూడా ఎక్స్పెక్టేషన్ లేదు. ఎక్స్పెక్టేషన్ లేకడానికి చూస్తాం. నచ్చొచ్చేమో, ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే నచ్చొచ్చేమో, చూడాలి. చెప్పలేం గైస్. మేబీ పీక్లో ఉండొచ్చు, లోలో ఉండొచ్చు, మీడియంలో ఉండొచ్చు. మంచి విష్ణు దగ్గర నుంచి అయితే నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు గైస్. ఓన్లీ ప్రభాస్ కోసం వచ్చాను నేను. దాన్ని చూసే వరకు ఏమీ చెప్పలేం కాదు గైస్. సంధ్య 70mm ఆల్రెడీ రష్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ వస్తే థియేటర్ దగ్గర రష్ స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే మంచు విష్ణుకి దండలు వేయలేదు గైస్, ప్రభాస్ అనికి దండలు వేసారు. అది గైస్ రెబల్ స్టార్ రేంజ్. ప్రభాస్ అనికే వేస్తారు, మరి మంచి విష్ణుకి వేస్తారండి. నాకు తెలిసి మంచు విష్ణుకి ఫస్ట్ టైం పడి ఉంటుంది గైస్ పోస్టర్. హలో గైస్, ఈరోజు ముందు వచ్చేసి అంటే ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయింది మాకు. సో ఎంతవరకు రీచ్ అవుతుందో మా ఎక్స్పెక్టేషన్ అర్థం కావట్లేదు గైస్. ఎక్స్పీరియన్స్ లేవు నాకైతే జీరో. ఓన్లీ ప్రభాస్, ఓన్లీ ప్రభాస్, ఓన్లీ ప్రభాస్. అలా ప్రభాస్ ఎంట్రీ ఇస్తేనే మేము ఖుషి అయిపోతాం. సెకండ్ హాఫ్ దాకా పడుకోవాలని డౌట్ ఉంది గైస్. సెకండ్ హాఫ్ దాకా ఆల్రెడీ మేము రూముల్లో మాకు ఏసీలో వేసి ఎక్కడన్నా పడుకుంటే పెట్టాం గైస్ ఫస్ట్ హాఫ్లో. ఇప్పుడే కన్నప్ప సినిమా అయిపోయింది గైస్. సినిమా పాజిటివ్స్ మాట్లాడుకుంటే నచ్చింది నాకు సినిమా. బేసిక్గా నేను నచ్చదనుకుని ఇలా బేసిక్గా నేను జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. నాకు మూవీ నచ్చింది. నాకు నచ్చితే నాకే డౌట్గా ఉంది, కానీ నచ్చింది సినిమా. నీకు? కానీ ప్రభాస్ వచ్చినప్పుడు మాత్రం ఉంది. ప్రభాస్ వచ్చినప్పుడు సంధ్య మొత్తం ఊగిపోయింది అయ్యా. అప్పుడు దాకా సైలెంట్ గా వెళ్తుంది సినిమా. సైలెంట్ గా తను ఉన్న 20 minutes అయినా రచ్చ అయిపోయింది గైస్. తొల్లగొడేసాడు. ఆ తర్వాత మాకు సెకండ్ హాఫ్ లో మోహన్ లాల్ తో ఎంట్రన్స్ గైస్. తర్వాత ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే గైస్, ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది. చాలా స్లోగా ఉంది గైస్. స్లోతో పాటు చాలా లాగ్ ఉంది. యాక్టింగ్ ఏం లేదు గైస్. ఫస్ట్ హాఫ్ అంతంత మాత్రంగా వెళ్ళింది. నాకు ఫస్ట్ హాఫ్ నచ్చలేదు గైస్. బేసిక్గా జస్ట్ ఇంటర్వెల్ దగ్గర మోహన్ లాల్ ఎంటర్ అవుతాడు. అక్కడి నుంచి సినిమా పికప్ అందుకుంది. నాకు అక్కడి నుంచి నచ్చింది సినిమా, పూర్తిగా నచ్చింది. అప్పుడు దాకా అస్సలు నచ్చలేదు. ఇది ఎంటర్ ఎలా ఉంది, మధ్య లవ్ సీన్లు ఇరికిచ్చి లవ్ సాంగ్లు పెట్టేసి అదంతా చాలా ల్యాగ్ చిరాగ్గా ఉంది. కరెక్ట్గా ఇంటర్వెల్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది గైస్. ఇంటర్వెల్ దగ్గర సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మీద పెట్టింది కూడా ఫస్ట్ హాఫ్ మీద పెట్టుంటే సినిమా చాలా బాగుండేది. కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగాలేదు. సెకండ్ హాఫ్ చాలా ఓవరాల్గా సినిమా చూసుకుంటే చాలా బాగుంది, చూడొచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ బాగాలేదు. దానివల్ల ల్యాగ్ అనిపిస్తుంది చాలా మంది. పోయింది గైస్ అరిసి, అందుకే నోట్లో నుంచి మాట్లాడలేదు. సెకండ్ హాఫ్లో 17th minute వస్తాడు గైస్ ద హీరో. ఆడుకుని గైస్ ఇంకా 20 నిమిషాలు శివతాండవం చేస్తాడు. అయిన 17 minutes కి వస్తాడు, శివతాండవే దున్నేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇంకా శివయ్య గురించి మొత్తం ఇంకా చెప్పలేం గైస్. అది మీరు చూస్తే కానీ మీకు తెలియదు గైస్. వచ్చినాక థియేటర్ ఒకేసారి అప్పుడు దాకా ఎవడొచ్చినా మంచి విష్ణు మాత్రం 3 times ఎంట్రెన్స్ ఇచ్చినట్టు ఇచ్చాడు గైస్. సెకండ్ హాఫ్ లో యాక్టింగ్ చేశాడు. సెకండ్ హాఫ్ లో మంచి విష్ణు చాలా బాగా చేశాడు. క్లైమాక్స్ లో చాలా బాగా చేశాడు. చెప్పాలంటే కొంతమందికి ఎమోషన్ కూడా వచ్చింది గైస్. ఎగ్జాంపుల్ తినే గైస్. నేను అసలు మంచి విష్ణు సినిమాకి వచ్చి కొంచెం ఎమోషన్ ఫీల్ అవుతాను. నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు. అలాంటిది ఆ లాస్ట్ క్లైమాక్స్ వస్తున్నప్పుడు నాకే కొంచెం అంటే మరీ ఏడ్చేలేదు గైస్. ఇప్పుడు నెగిటివ్ చెప్పా. హీరో వచ్చాడు గైస్. సో ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాగ్ చేశాడు గైస్. మాకు అసలు యాక్టింగే కనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అయితే యాక్టింగ్ లేదు గైస్. ఫస్ట్ హాఫ్ అయితే ఫ్లాట్ నరేషన్, ఏమీ లేదు, యాక్టింగ్ అస్సలు లేదు. సెకండ్ హాఫ్ నుంచి యాక్టింగ్ చేశాడు. సెకండ్ హాఫ్లో బాగా చేశాడు. సెకండ్ హాఫ్లో అరగంట తర్వాత మొత్తం ఉబ్బేశాడు. మంచి విష్ణు బాగా చేశాడు, ప్రభాస్ కుమ్మేశాడు, సెట్ అయిపోయింది ఇంకా అక్కడికి.
గ్రాఫిక్స్ గైస్ గ్రాఫిక్స్ మాత్రం ఏమీ కనిపించలేదు. ఫుల్ విఎఫ్ఎక్స్ వాడేసాడు గైస్. అది విఎఫ్ఎక్స్ కాదు, అమీర్పేటలో ఎడిటింగ్ అంటారు దాన్ని. అది బాగా మైనస్ గైస్. ఫస్ట్ హాఫ్ అంతా నీకు ఫస్ట్ హాఫ్ మొత్తం మీరు పడుకుంటారు గైస్. నేను చెప్తాను పడుకోనరా, మరీ పడుకొని అంత లేదు. సినిమా స్లోగా వెళ్తుంది, కాకపోతే ల్యాగ్ ఉంటుంది. ఆ గ్రాఫిక్స్కి చిరాకు వస్తుంది. అంటే నాకు ఆ గ్రాఫిక్స్ చూసి ఆదిపురుష్ గ్రాఫిక్స్ కొంచెం రీజనబుల్గా అనిపించింది చెప్పాలంటే. అదే ఫస్ట్ హాఫ్ చాలా ఆ గ్రాఫిక్స్ చాలా వర్స్ట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ విఎఫ్ఎక్స్ అంతా చిన్న. సెకండ్ హాఫ్ కొంచెం సెటిల్ అయింది. నాకు సినిమా అన్నాడు కానీ మాకు ఎక్కడ కనిపించలేదు గైస్. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ అన్నాడు, చిరాకు వస్తుంది అదంతా. సెకండ్ హాఫ్ డివోషన్ స్టార్ట్ అయినప్పుడు కానీ ఆ అమ్మాయి కోసం ఫైట్ పెడతాడు గైస్. ఎందుకు పెట్టాడు ఆవిడకి అర్థం కాదు. బాహుబలి లాస్ట్ లో ఎవరి కాళ్ళు కాదు, నువ్వు వాడు గమనించా? అది బాహుబలి 1 లో మన అవంతికకి మహేంద్ర బాహుబలికి ఫైట్ ఉంటుంది కదా, పచ్చబడి సాంగ్ ముందు అది పెట్టాడు. కానీ అక్కడ టాటూ వాడాడు గైస్. ఇక్కడ చెవులీలు చుంకాలు ఇవన్నీ వాడాడు గైస్. తర్వాత మళ్ళీ ఆ బాణం దగ్గర కూడా పార్టీలో దేవసేన ప్రభాస్ కలిసి బాణం వేసి అది కూడా పెట్టాడు గైస్. మొత్తం కొన్ని బాహుబలి రెఫరెన్స్లు వాడాడు. కానీ అక్కడ ముంజికాయలు పడతాక మాత్రం పావు గంట సేపు చెప్పాడు గైస్. ఒక ముంజికాయని కొట్టడం ఇంత కష్టమైన లైఫ్లో ఇప్పుడు అనుకోలేదు గైస్. కానీ ఫస్ట్ హాఫ్ అంతా చాలా తెద్దగా ఉంది గైస్. సెకండ్ హాఫ్ చూడడం మాత్రం మూవీ అయితే చూడొచ్చు. సెకండ్ హాఫ్ ప్రభాస్ చెప్పాలంటే మేమంటే ప్రభాస్ కోసం వెళ్ళాం. ఫస్ట్ హాఫ్ కన్నా 100 టైమ్స్ కి ఎక్కువ సెకండ్ హాఫ్. ఇంకా ప్రభాస్ అంటే మొత్తం కావాల్సిన స్టఫ్ అంతా సెకండ్ హాఫ్ లో పెట్టడం వల్ల ఫస్ట్ హాఫ్ అసలు ఆనదు. ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్, ఇదంతా ఎందుకు జరుగుతుంది ఏం అర్థం కాదు. సెకండ్ హాఫ్ లో మొత్తం పెట్టాడు స్టఫ్ అంతా. అలా కాకుండా సరిగ్గా తీసుకుని ఉంటే ఇంకా బాగుంది. మేము సెకండ్ హాఫ్ కే సాటిస్ఫై అయ్యాం. మేము ప్రభాస్ కోసం వచ్చాం, ప్రభాస్ కోసం చూసాం. అసలు సంధ్యాలో ఉన్న అందరూ ప్రభాస్ కోసం వచ్చారు. 200% మాత్రం నా పక్కన ఉన్న వాళ్ళు ప్రభాస్ కోసం వచ్చాను నడిచారు. అసలు ప్రభాస్ వచ్చాకనే ఒక అరుపు వచ్చింది థియేటర్లో. అప్పటిదాకా ఏదో శవాన్ దగ్గరికి వచ్చినట్టు సైలెంట్గా ఉన్నారు. ప్రభాస్ ఎంట్రన్స్ అయిన సెకండ్ నుంచి ఇంకా ఒక 20 నిమిషాలు నాన్ స్టాప్ అరుపులుగా సంధ్య మొత్తం ఇంకా రచ్చ చేసి తప్పారు. ఫైర్ వర్క్స్ ప్రభాస్ కోసం వచ్చినందుకు చాలా న్యాయం చేశారు గైస్. మేము ప్రభాస్ కోసం వచ్చాం, ప్రభాస్ మమ్మల్ని సాటిస్ఫై చేశాడు. మంచు విష్ణు కూడా కొంచెం సాటిస్ఫై చేశాడు. నాకు బాగా మ్యూజిక్ నచ్చింది, బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. బాగుంది ఫస్ట్ హాఫ్. దరిద్రం ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక పురాణ కథని వాడేదో మ్యాచ్ చేద్దాం అనుకున్నాడు గైస్. సెకండ్ హాఫ్ చేస్తాడు. సెకండ్ హాఫ్ పీక్స్ లెవెల్ గైస్. సెకండ్ హాఫ్ అందరూ మోహన్ బాబు చేశాడు. ఫస్ట్ హాఫ్ ఏదో ట్రై చేసాడు కానీ సెట్ అవ్వలేనట్టు ఉంది గైస్. సెట్ అవ్వలేదు అసలు. ఫస్ట్ హాఫ్ అస్సలు సెట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ అందరూ న్యాయం చేశారు. సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు న్యాయం చేశారు, జీవించేశారు గైస్. ఇంకా ఇదే ఇది మంచి విష్ణు సెకండ్ హాఫ్ లో చేసిన యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ లో చేసింటే వేరే లెవెల్ అవుతుంది గైస్. బ్లాక్ బస్టర్ అయ్యింది కానీ చేయలేదు గైస్. దానివల్ల సినిమా మా టోటల్ రివ్యూ చూసుకుంటే మేము అంత పెద్ద పీకేలం కాదు, కానీ మా ఒపీనియన్ ఇది. ఒపీనియన్ చెప్తున్నాం గైస్. మాకైతే ఫస్ట్ హాఫ్ నచ్చలేదు, సెకండ్ హాఫ్ నచ్చింది. సినిమా అయితే చూడొచ్చు, ప్రభాస్ కోసం చూడొచ్చు, మంచి అలా తీసి పాడలేం గైస్. సెకండ్ హాఫ్ మాత్రం మీరు చూడండి గైస్, మీరే చెప్తారు గైస్. మీరే చెప్తారు బాగుంది, సీరియస్ గా బాగుంది. సెకండ్ హాఫ్ థియేటర్ మొత్తం ఓపెనింగ్ గైస్. ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేసి దొబ్బాం గైస్. ఫైనల్ గా గబ్బర్ సింగ్ లో సైడ్ ఆర్టిస్టులు కూడా వచ్చారు గైస్. నాకు తెలిసిన మాత్రం కేవలం ప్రతి ఒక్కరు ప్రభాస్ వల్లే వచ్చారు గైస్. అది అందరికి తెలిసిందే బా. ఎందుకంటే ఇప్పుడు సంధ్య ఫుల్ అవుతా, మామూలుగా సంధ్య ఫుల్ అవుతా ఆ హీరోకి మన పేరు ఎత్తద్దు. ఇప్పుడు ఆ హీరోకి సంధ్య థియేటర్ ఆ డైరెక్టర్ థాట్ కూడా ప్రభాస్ అంటేనే సినిమా బ్లాక్ బస్టర్ ప్లాన్. మోహన్ బాబు ప్లాన్ వేసి ప్రభాస్ తెచ్చుకున్నారు. ప్రభాస్ ని అలా ఎంట్రీ చేసాడు గైస్. ఎంట్రీ చేసినందుకు కూడా సాటిస్ఫై అయ్యాం గైస్. ప్రభాస్ లేకపోతే సినిమా ఏమవుతుందో మాకే తెలియదు గైస్. ఫస్ట్ హాఫ్ లాగే ఉంటే సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. ఫస్ట్ ప్రభాస్ లేకపోతే థియేటర్ ఎవరు రాడు. ప్రభాస్ కోసమే థియేటర్ కి వచ్చారు. తర్వాత సినిమా నచ్చింది. ఆ సంజయ్లో కూడా ఎవరు ప్రభాస్ లేకపోతే నా లెక్క ప్రకారం దాన్ని అడగలేదు గైస్. సరే గైస్, సైనింగ్ ఆఫ్. గోదావరి కుర్రాడు, బాయ్.